వెల్కమ్ టు రామ్. ఈరోజు జరిగిన మొదటి సెమీఫైనల్ అండర్-19 వరల్డ్ కప్ వన్డే వరల్డ్ కప్ మొదటి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. 27 రన్స్ తోటి ఇంగ్లాండ్ అద్భుతమైన విజయం సాధించింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ అద్భుతంగా రాణించాడు. థామస్ రూ కెప్టెన్, వికెట్ కీపర్ 110 రన్స్ 107 బాల్స్ కూడా అద్భుతమైన షాట్స్ తోటి అందరిని కూడా మైమర్పించేసాడు. 14 4s 1 6. అలాగే మిగతా వాళ్ళతో అంత పెద్ద సహాయ సహకారాలు అందలేదు. బట్ చివరిలో ఫర్హాన్ అహ్మద్. అలాగే ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికి వస్తే నాథన్ కూరే 2 వికెట్స్ తీశాడు. బట్ ఏంటంటే ముఖ్యంగా ఈ మ్యాచ్లో గమ్మత్తుగా చెప్పుకోవడం ఏంటంటే ఇద్దరు కెప్టెన్లు సెంచరీ చేశారు. ఇద్దరు కూడా అద్భుతమైన పోరాటాన్ని ప్రదర్శించారు. భవిష్యత్తులో వీళ్ళిద్దరు కూడా ఆస్ట్రేలియాకి కానీ అటు ఇంగ్లాండ్ కానీ వీళ్ళు కొన్ని సంవత్సరాలు కూడా వీళ్ళు గొప్ప క్రికెట్ అందించే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్పారు. అలాగే వీళ్ళు నిరూపించారు కూడా. థామస్ రూ వికెట్ కీపర్ అలాగే కెప్టెన్ కూడా చాలా మంచి పార్ట్నర్షిప్లు నెలకొల్పాడు. ముఖ్యంగా చిన్న చిన్న పార్ట్నర్షిప్లే కానీ అది మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్లు అయిపోయినాయి. 277 రన్స్ చేశారు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మొదట్లో బాగానే ఆడింది. నితేష్ శామ్యూల్ 47 రన్స్ 83 బాల్స్లో, బట్ ఎక్కువ స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయినాడు. తర్వాత ఓలివర్ పీక్ ఆస్ట్రేలియా అండర్-19 కెప్టెన్ గురించి చెప్పుకోవాలి. చివరి వరకు ఆస్ట్రేలియాని గెలిపించడానికి సర్వశక్తులు ఒడ్డాడు. చివరిలో 3 4s 1 6 ఒకటే ఓవర్లో కొట్టి మ్యాచ్ని ఆస్ట్రేలియా దగ్గర దాకా తీసుకొచ్చాడు. కానీ మిగతా బ్యాటర్స్ సహాయ సహకారాలు అందించలేదు. ముఖ్యంగా ఆర్యన్ శర్మ ఒకరు మాత్రం 23 బాల్స్ 34 రన్స్, అలాగే హేడెన్ స్కీలర్ 15 రన్స్ చేశారు. కానీ చివరిలో ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియాని అడ్డువిచ్చారు. ఆస్ట్రేలియా 27 రన్స్తో ఓడిపోయింది. ఇంగ్లాండ్ ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది. సో ఇంగ్లాండ్ ఫైనల్కు వెళ్ళింది. సో రేపు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగబోయే రెండో సెమీఫైనల్ విజేతతోటి ఇంగ్లాండ్ ఫైనల్ ఆడుతుంది. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.